మాత్రం జగన్ పార్టీ నిలబడుతుంది, జగన్ నిలబడతాడు. రెండోది ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్లితేనే బ్రహ్మాండమైనటువంటి ఇది కలిసి వస్తుంది. 1 year తర్వాత మళ్ళా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో, రాష్ట్రం అంటే లేదండి, ఈ దేశంలో మళ్ళా మీకు అనిశ్చితత్వం వల్ల ఎన్నికలు వస్తే ఆశ్చర్యపడదు. రైట్. ఫైనల్ గా రామకృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు దాదాపుగా ఎవడైనా సరే ఒక మేధావి కానీ, దేశాన్ని ప్రేమించేటువంటి వాడు కానీ, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్ని ప్రేమించేటువంటి వాడు కానీ కుత్సితాలతో దేశం నాశనం అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొని రాకూడదు. అస్థిరమైన ప్రభుత్వం ఉండడానికి ప్రయత్నం చేయకూడదు, కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ. అయితే సుందరరామశర్మ గారు ఇప్పుడు ఓపెన్ గా చెప్పేసేసారు, ఈయన మొత్తం వెళ్తాడు, అందరితో మాట్లాడతాడు, కుత్సితాలు చేస్తాడు, విలువలు లేకపోయినా పర్వాలేదు, ఏదైనా సరే చేసినా సరే రాజకీయాల్లో ఉండడం మాత్రమే చాలా అవసరం అనేటువంటి స్థాయికి వీళ్ళు దిగజారిపోయారని చెప్పేసి మాత్రం నేను అనుకుంటున్నాను. ఇది మంచిది కాదు అని మాత్రం నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్క నిమిషం ఇంకొకటి ఏమంటున్నారంటే విలువలు లేకుండా అనేటువంటిది ఎప్పటికైనా కానీ ఆత్మహత్య సదృశమైంది. విలువలతో ఉండేటువంటిది మాత్రమే రాజకీయం చేయాలి, రాజకీయంగా డెవలప్మెంట్ చేయాలి. కానీ మాకు ఏమీ అవసరం లేదు, అందరితో పోతాం, అందరినీ ఏదో ఒక రకంగా చేస్తాం, వాళ్ళందరితో కూడా మేము ఏదో విధంగా కలుస్తాం, ఒక కుట్రలు పన్నుతాం అనేటువంటి స్థాయి మాత్రం వీధి స్థాయి లాంటి వాళ్ళు ఆశించడం అనేటువంటిది మంచిది కాదు. అలా కాదు, మాకు రాజకీయాలే ముఖ్యం అనుకొని ఇందాక ఆయన మాట్లాడాలి మళ్ళీ మన రామకృష్ణ గారు. సార్ ఒకటి విలువలతో కూడిన రాజకీయాలు కనుక మీరు చేసినట్టుంటే ఇవాళ మీకు 248 సీట్లు ఎందుకు వచ్చినాయి అనేది మీరు ఒకసారి చూసుకోండి. నితీష్ కుమార్ లాంటి వాళ్ళు 10 సార్లు తెచ్చుకుని మీకు ఎందుకు వచ్చిందో చూసుకోండి. విలువల గురించో లేకపోతే ఏమన్నా అటు ఇటు ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, విలువల గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే 240కి ఎందుకు పడిపోయారనేది నితీష్ కుమార్ చెప్పాడు మీకు. ఇవాళ మహారాష్ట్రలో చూశారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏంటో మీకు తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత వాటిని మాట్లాడదు. అధికారం కావాలి, అధికారంలో ఉండాలి, దానికోసమే భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా వెళ్ళింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూటమి కూడా దానికోసమే. కాబట్టి మీరు దెబ్బతిన్నారు, 240కి పడ్డారు. చంద్రబాబు గారు పైకి లేచారు, ఇవాళ రోజున ఆయన చేతుల్లో మీరున్నారు. ఇవాళ ఎన్డీఏ రన్నింగ్ అనేటువంటిది, ఎన్డీఏ బతికి బట్ట కట్టాలి అంటే చంద్రబాబు గారి చేతుల్లోనే ఉన్నది. రైట్. ఫైనల్ రామకృష్ణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి